జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వీరాపూర్ గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ దిండిగాల గంగూరు రామస్వామి గౌడు, ఉప సర్పంచ్ దుంపల నర్సిరెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు రాగా వారిని శాలతో సత్కరించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వీరాపూర్ గ్రామానికి సంబంధించి దిండిగాల గంగూరు రామస్వామి వాస్తవంగా రామస్వామి గౌడు గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడే వీరాపూర్ గ్రామానికి సంబంధించి తాగునీటి ఎద్దడి లేకుండా గ్రామానికి కావాల్సిన తాగునీటి సౌకర్యం కొరకు రాయికల్ రోడ్డుకు బావి తవ్వించి నీటి సమస్యను పరిష్కరించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడు గ్రామంలో రైతాంగానికి సంబంధించి విద్యుత్తులో వోల్టేజ్ ఉత్పన్నం కాకుండా 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వీరాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం ఆయన గతంలో రామస్వామి గౌడ్ సర్పంచ్ గా ఉన్న కాలంలో చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. అప్పుడు ఎంత కష్టపడి బయట ఊరందరూ నన్ను 100 మంది తిడుతుండ్రు. 99 మీకు వచ్చిన ఒక్కటి నాకు వస్తుంది, అది రావద్దని చేసినా మీకు మీ దయనంటే మీరు తక్షణమే 2 లక్షల రూపాయల చెక్కు నా చేతికి ఇచ్చింది. వీరాపూర్ గ్రామానికి సంబంధించి మిత్రుడు రామస్వామి గౌడ్ గారు, వారి సతీమణి గంగక్క అంటే వాస్తవంగా రామస్వామి గౌడ్ గారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడే వీరాపూర్ గ్రామానికి సంబంధించి త్రాగునీటి ఎద్దడి లేకుండా గ్రామానికి కావాల్సినటువంటి త్రాగునీటి సౌకర్యం కొరకు బావి తవ్వించి రాయకల్ రోడ్డుకు నీటి సమస్య పరిష్కారంతో పాటుగా ఆనాడు గ్రామంలో రైతాంగానికి సంబంధించి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా తొలగింపబడే విధంగా ఇవాళ 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయటము. ఒక విధంగా చెప్పాలంటే వీరాపూర్ గ్రామంలో చేపట్టబడ్డ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కానీ గతంలో రామస్వామి గౌడ్ గారు సర్పంచ్గా ఉన్న కాలంలో కొన్నే చేపట్టబడ్డట్లు ఒక అభివృద్ధి అని చెప్పండి. సరే, మధ్యకాలంలో ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ మరి గ్రామంలో ఆశించినటువంటి ఒక ఏ విధమైన అభివృద్ధి చేపట్టబడలేకపోవడంతో ఇలా గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి రామస్వామి గౌడ్ గారు సర్పంచ్ అవుతూనే బాగుంటుంది, మన గ్రామాన్ని అంతా ఐక్యంగా నిలబెడతాడు, గ్రామ అభివృద్ధి కొరకు ఏదైతుందో పాటుపడతాడు అనేటువంటి ఒక భావనతో ఇప్పుడు అది మహిళా రిజర్వేషన్ కావడంతో మరి సతీమణి గంగక్కను ఏకగ్రీవంగా ఎంపిక చేయబడే విధంగా అట్లా వార్డు సభ్యులు అందరూ కూడా ఏదైతున్నదో ఏకగ్రీవంగా ఎంపిక కావటం. ఉప సర్పంచ్ సంబంధించి ఏదైతుందో ఒక రైతు కుటుంబం దగ్గర వచ్చినటువంటి ఒక నర్సిరెడ్డి గారిని వారిని కూడా ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎంపిక చేసుకోవటము. నేను ముఖ్యంగా రామస్వామి గౌడు గంగా వాళ్ళతో నాకున్నటువంటి అనుబంధం, గతంలో గ్రామ అభివృద్ధి కలిసి పనిచేసినటువంటి వాళ్ళము. ఇలా భవిష్యత్తులో కూడా వీరాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం అయినా కానీ నేను ప్రాధాన్యతతో పనిచేయడం జరుగుతుంది. ఇలా రాయకల్ మండలంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా వీరాపూర్ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పని మరొకసారి రామస్వామి గౌడ్ సతీమణి గంగక్కను, అట్లాగే ఉప సర్పంచ్గా ఎంపికైన నర్సిరెడ్డి గారు కానీ, సభ్యులు మురళి గారు, ఇతర సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.